హాయ్ అందరికీ, మామిడికాయ సీజన్ వచ్చేసింది. సో మా అత్తగారు మా కోసం మా ఫేవరెట్ టిఫిన్ రెడీ చేస్తున్నారు. అదేనండి మామిడికాయ అన్నం. ఇది చాలా మందికి తెలిసి ఉంటుందండి, కానీ మన యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్లో ఏదైనా తేడా ఉండొచ్చు. సో మా వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి. వేడన్నంలో కలిసిపోవాలంటే కొంచెం గుజ్జుండాలి కదా, అందుకే సన్నగా తరిమిన మామిడికాయని ఇలా ఉప్పు పసుపేసి నూనెలో వేయించుతున్నాము. మా అత్తగారు అయితే వేడన్నంలోనే జీలకర్ర వేసి కలిపేస్తారు, అప్పుడే టేస్ట్ బాగుంటుందని. అన్నం చితికిపోకుండా ఉండాలంటే ముందే 2 స్పూన్ నూనె వేసి కలుపుకోవాలి. చాలామంది మామిడికాయని మిక్సీ పట్టి కలుపుతారు, కానీ మాకైతే ఇలా తురివి వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. అలానే ఒక ప్యాన్లో నూనె పోసి తాలింపు పప్పులు పచ్చినపప్పులని వేగాక అల్లం వేసుకోవాలి. మా అత్తగారు ఎప్పుడు అంటారు, ఫస్ట్ అల్లం వేసుకుంటే అది ఏగి మంచి టేస్ట్ వస్తుందని. తర్వాత కొంచెం పల్లీలు, ఎండమిరపకాయలు, పచ్చడికాయలు అన్నీ వేగాక చివర్లో కరివేపాకు అండ్ కొత్తిమీర వేసి కలుపుకుంటే మనం తాలింపు రెడీ అయిపోయింది. వీకెండ్ బ్రేక్ఫాస్ట్ పుల్లపుల్లగా మామిడికాయ అన్నం మా అత్తగారి చేతి వంట. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.